రండమ్మగారు. రండమ్మా. కూర్చోనందు, భోంచేద్దాం. అమ్మా, మీరు భోంచేయండి. ఏ, నువ్వు భోంచేయట్లేదా? నాకు ఆకలిగా లేదు, మీరు భోంచేయండి. అంతేలేమ్మా, వాళ్ళ ఆవిడగారు భోంచేయలేదని గౌరీ చెప్పింది కదా, అందుకని అన్నగారికి కూడా ఆకలి వేస్తున్నట్టు లేదు. అదేం లేదు, ఇందాక నాన్నతో కూర్చుని కబుర్లు చెప్తున్నప్పుడు నాన్న దగ్గర స్టఫ్ ఉంటే అది తినేసా. కడుపు నిండిపోయింది, ఇప్పుడేం ఆకలేయట్లేదు. అలా అంటే ఎలాగా? కూర్చో, మాతో పాటు కాస్త తినేల్దు గాని. అమ్మా వద్దమ్మా ప్లీజ్, హెవీగా ఉంది, బలవంత పెట్టుకో. అవునులే, తల్లితో తినడం ఈ మధ్య బాగా తగ్గిపోయిందిగా. అమ్మమ్మా, ఏమీ లేని విషయాన్ని ఊది పెద్ద చేయకు. నాకు కడుపు బాగా నిండిపోయింది, కావాలంటే చూడు నా కడుపు ఎలా ఉబ్బిపోయిందో. సరే, మీరు భోంచేయండి. ఓకేమ్మా, బాయ్. భార్య పొద్దునుంచి భోంచేయలేదని ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. పైగా మనం ఎవరం పట్టించుకోలేదని ఈ గౌరీ మేడం గారు చెప్పారు కదా. అయ్యో భగవంతుడా, నేనేం చెప్పానండి? నా మీద చాడీలు చెప్తున్నారు మీరు. చాడీలంటే మీరు మాట్లాడుకుంది మేమంతా విన్నాం. అమ్మా, తిన్నారా అని అడిగారు, లేదు అని చెప్పాను. ఎవరైనా పిలిచారా అని అడిగారు, లేదు అని చెప్పాను. ఉన్నదేగా అమ్మా చెప్పాను. గౌరీ, ఇక్కడ్నుంచి కాస్త ఆచితూచి మాట్లాడు. ఇంట్లో పరిస్థితిని బట్టి మెలుగో. నీ ఇష్టానికి ఏది పడితే అది వాగకు. సారీ అమ్మగారు. సర్లే, వడ్డించు. గౌరీ, అయ్యగారు, మంచినీళ్ళ బాటిల్ ఒకటి పట్టరా. తెస్తున్నాను అయ్యగారు. చూసావా, మనకిక్కడ వడ్డిస్తుంది ఆపి మరి వాడి కోసం పరిగెత్తుకు వెళుతుంది. అమ్మా, నువ్వు కాని వడ్డించుకో. ఇదిగోండి అయ్యగారు. నిన్ను పిలిచింది వాటర్ బాటిల్ కోసం కాదు. అమ్మవాళ్లు భోంచేయగానే మధుకి నాకు భోజనం తీసుకొచ్చి గదిలో పెట్టు. ఓహో, మీరు చిన్నమ్మగారు గదిలో తింటారా? ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలియకూడదు మరి, అర్థమైందా? ఆ, ఈ మధ్య నాకు అన్నీ బానే అర్థమవుతున్నాయి. మీరు కూడా ఇప్పుడిప్పుడే ఏది ఎక్కడ చెప్పాలో ఎక్కడ చెప్పకూడదో, ఎవరితో ఎలా మెలగాలో తెలుసుకుంటున్నారయ్య గారు. మీరు కూడా బాగా డెవలప్ అయిపోయారు. పర్లేదంటావా? సూపర్ అయ్యగారు, ఇలానే ఉండాలి. పెద్దమ్మగారు ఎంత మంచోళ్ళైనా ఈ అత్తాకోడళ్లకి అప్పుడప్పుడు ఎవరొకరి దిష్టిపడి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మీరిలా మేనేజ్ చేయడమే కరెక్ట్. నేను పట్టుకొచ్చేస్తాను కదా. ఇదిగో, మధుకి ఏమేమి ఇష్టమో అవన్నీ పట్టుకొచ్చేసి. అలాగే అయ్యగారు. చిన్నమ్మగారు. గౌరీ, ఏంటిది ఇంత పెద్ద ట్రే పట్టుకొస్తున్నావు? భోజనం. అది తెలుస్తూనే ఉంది, ఇక్కడికెందుకు పట్టుకొచ్చావు అని. భోజనం ఎందుకు పట్టుకొస్తారండి? నేను వండి పెడితే మీరు తిని పెట్టడానికి. అరే నాకొద్దు, నువ్వు సాయంకాలం ఏదో స్నాక్స్ ఇచ్చావుగా, వాటితోనే కడుపు నిండిపోయింది. ఏంటి, స్నాక్స్ తిన్నారా? మరి ఇవేంటమ్మగారు? తినబుద్ధి అవ్వలేదు, ఉంచేశాను. మరేమీ తినకుండా తిన్నానని అబద్ధాలు చెప్తారా అండి? ఇంత వయసొచ్చినా అబద్ధాలు చెప్తున్నారు చంటి పిల్లలాగా. ఇదిగో, నాకేం వద్దు, దయచేసి పట్టుకెళ్ళు. మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టకు. అస్సలు బాలేదండి ఇదంతా. అసలు ఒకప్పట్లో మీరెలా ఉండేవారు, ఇప్పుడెలా ఉన్నారు? చూడండి, మిమ్మల్ని చూసి నేనే ఎన్ని కష్టాలొచ్చినా నవ్వుతూ ఉండడం నేర్చుకున్నా. మీరసలు ఈ మధ్య ఇలా డీలా పడిపోవడం నాకేమీ నచ్చడం లేదు. పైగా ఇంకొక విషయం, ఈ భోజనం నా అంతటా నేను పట్టుకురాలేదు. చిన్నసారి పట్టుకురమ్మన్నారు, నేను పట్టుకొచ్చా. ఏంటి, ఆయన పట్టుకురమ్మన్నారా? ఆ, మీ ఆయనగారే పట్టుకుని రమ్మన్నారు. ఓ, ఆయన భోంచేయడానికి అయి ఉంటుందేమో. ఏమోనండి, మీ ఆయనగారు భోంచేస్తూ మీకు గోరుముద్దలు తినిపిస్తారో ఏంటో. చూసే అదృష్టం మాకుండాలిగా. మీరు తినండి. భోజనం గదికి ఎందుకు తెమ్మన్నట్టు? ఆయన అక్కడే భోంచేస్తారు కదా. బా,
బాగా ఆకలిస్తుంది భోంచేద్దాం. ఆ, ఉండండి వడ్డిస్తాను. హలో, తమరు వడ్డించడం ఏంటి? నేను వడ్డిస్తాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఆ, లేదు, నేను తిన్నా. ఓ, ఏం తిన్నావు? అదే గౌరీ వండిందే తిన్నా. అదే గౌరీ ఏం వండింది అంటున్నా. ఇదిగో ఇందులో ఉన్నాయిగా. ఆగు. మ్మ్హ్. మూత ఓపెన్ చేసి ఏమేమున్నాయో అని చెప్పడం కాదు మేడం, నువ్వు ఏమేం తిన్నావో చెప్పాలి. అరే, ఏదో తిన్నాను, గుర్తులేదు. ఆ, నువ్వు ఏం తిన్నావో ఎంత తిన్నావో నాకు బాగా తెలుసు, కానీ భోజనం చేద్దాం కలిసి. నాకొద్దు. చూడు, నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి డిస్కస్ చేయడమో, వాటి గురించి బాధపడ్డమో, గొడవ పడ్డమో, సంజాయిషీలు ఇచ్చుకోవడమో, సమాధాన పరుచుకోవడమో, ఇవేవీ నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, తృప్తిగా భోంచేయాలనుకుంటున్నాను. అది నీతో కలిసి భోంచేయాలి అనుకుంటున్నా. నాతో కలిసి భోంచేయడం ఇష్టమా లేదా? హలో, అలా నోరు వెళ్ళబెట్టి చూస్తే ఇష్టం అనుకోవాలా కాదనుకోవాలా? ఆ, సరే, ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. కలిసి తిందామని చెప్పాను. ముందు నేను తిని తర్వాత నువ్వు తినడమేంటి చండాలంగా? ఇద్దరం కలిసే తిందాం. అరే, కరెంటు పోయిందేంటి? ఏం కంగారు పడకండి, 2 నిమిషాల్లో జనరేటర్ ఆన్ చేస్తారు. అసలు జనరేటర్ ఎందుకు ఆన్ చేయాలి? కరెంటు పోవడమే బాగుంది. ఏ ఎందుకు? చీకట్లో తింటారా? చీకట్లో కూడా తినొచ్చు. ఎందుకంటే మన నోరు ఎక్కడుంటుందో మనకు తెలుసు, ప్లేటు ఎక్కడుందో తెలుసు, ఈజీగా తినేసేయొచ్చు. కానీ ఏం తింటున్నామో ఎంత తింటున్నామో కంటికి కనపడదు. ఇలా చీకట్లో తినడం నాకు నచ్చదు. కరెంటు రానివ్వండి. అసలు కరెంటు వద్దంటున్నానుగా. అసలు ముందు ఈ గదిలో ఉండే ఫ్యూజ్ కూడా పీకేయాలి. జనరేటర్ ఆన్ చేస్తే పవరే రాకూడదు. అదేంటి? చెప్తా. మడిసన్నాక కూసంత కళాపోషణ ఉండాలా? క్యాండిల్ లైట్. మన పెళ్ళయ్యాక ఇంతవరకు మనం క్యాండిల్ లైట్ డిన్నర్ చేయలేదు కదా. ఇవాళ అనుకోకుండా ఆ దేవుడే కరెంటు తీసి మన జీవితంలో క్యాండిల్ వెలిగించాడన్నమాట. చక్కగా క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేద్దాం. తిను. అవును మధు, అసలు ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ కాన్సెప్ట్ ఏంటి? ఏమో, రెస్టారెంట్స్ లో వ్యాపారం కోసం రకరకాల యుక్తులు పన్నుతుంటారు కదా, అందులో ఇదొక బిజినెస్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అయ్యుండొచ్చు, కానీ ఇంకొక డౌట్ కూడా ఉంది నాకు. ఏంటో? ఏం లేదు, ఈ ఫుడ్ చూడ్డానికి ఆకర్షణీయంగా లేకపోయినా, లేకపోతే ఏ ఈగో దోమ పడ్డా సరిగా కనిపించదు కదా. సగం చీకటి, అలాగే తినేస్తాం కాబోలు. చిచి, అలా ఏం ఉండదు. క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టి ఇలా చెప్తారేంటి? ఇప్పుడు ఇందులో ఏ దోమ పడిందో ఈగ పడిందో. ఏ, ఇంట్లో ఫుడ్ ఇది, అలాగే ఉండదు. తిను. ఏంటి అలా అయిపోయావు?
ఏం లేదు, ఏదైనా లైఫ్లో గ్రాడ్యువల్గా ఒక మంచి మార్పు వస్తుంటే సంతోషంగా ఉంటుంది. కానీ అనుకోకుండా ఇలా ఆకస్మిక మార్పులు వస్తూ ఉంటే ఆ సంతోషం ఇవ్వడం కంటే చాలా భయాన్ని పెంచుతుంది. నీ భయాల్లో తప్పులేదు, కానీ నువ్వు భయపడకుండా సరదాగా సంతోషంగా ఉండొచ్చు అని నందు చెప్తున్నాడు. భరోసా నాది. ఇక్కడ్నుంచి ఈ గొడవలు పడ్డం, అయిన దానికి కాందానికి అపార్థం చేసుకోవడం ఇవేవి ఉండకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. కొంచెం హ్యాపీగా ఉండు. ఈ టెన్షన్స్, ఈ స్ట్రెస్ నాకస్సలు బాలేదు. నువ్వు గతంలో ఉండేదానివే, పెళ్లి కాకముందు. అలా ఉండాలి అనుకుంటున్నా. క్యాండిల్ లైట్ డిన్నరా? వీడొకప్పుడు 1000 వాళ్ళలా చిటపట్లాడేవాడు, ఇవాళ చిచ్చుబుడ్లా రొమాంటిక్ గా తయారయ్యాడు. చిచి చిచి, ఏం బతుకో ఏంటో. ఏంట్రా నిన్ను నువ్వు తిట్టుకుంటూ వస్తున్నా? కరెక్టేనే, నన్ను నేను తిట్టుకోవడం కాదు, నిన్ను తిట్టాలి. అసలు ఆ మాటకొస్తే నిన్ను పేక నొక్కి చంపేయాలి. నన్ను చంపాల్సినంత పాపం నేనేం చేశానురా? నిన్ను కనడమా? కరెక్ట్ గా చెప్పావు. నువ్వు నన్ను కనడం పాపం కాదే, నేనే ఏ పాపం వచ్చేసి నీ కడుపును పుట్టుంటా. నికృష్టుడా, నా కడుపును పుట్టడానికి నువ్వు అదృష్టం చేసుకోవాలిరా. పాపం చేసుకున్నానంటావా? ఖచ్చితంగా పాపమే చేసుకుని ఉంటానే, లేకపోతే నీ కడుపును పుడతానా చెప్పు? నా మీద ఒట్టేసి నిజం చెప్పవే. నన్ను కనేటప్పుడు మంచి రాహుకాలమో, యమగండమో, దుర్ముహూర్తాలో ఇవన్నీ ఏకకాలంలో వచ్చే సమయం చూసుకుని కనుంటావు, అంతే కదా? అందుకే నాకు ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఒరేయ్ ముదనష్టపు వెదవా, రాహుకాలం యమగండం చూసుకుని నేనెందుకు కంటాన్రా? మరి నా బతుకు అలాగే ఏడ్చింది కాబట్టి. ఇదంతా నీ కడుపును పుట్టిన మూలానే. ఒరేయ్, నీకు బతకడం చేతగాక నన్నంటావేంట్రా? మీ అక్కను కూడా కన్నాను. మీ అక్క చూడు ఎలా ఉందో. ఆ కన్నావులే, ఆవిడ గారిని కనేటప్పుడు మాత్రం మంచి ముహూర్తం, గొప్ప ముహూర్తం చూసి కనుంటావు. నా మీద పడి ఏడుస్తావేంట్రా? అసలేమైంది? అమ్మా, ముందు కోతిలాగా అరటి పండ్లు డజన్లు డజన్లు నోట్లో కుక్కటం ఆపేసి కనీసం నా ఏడుపైనా విను, నా కన్నీళ్ళైనా తొడు. నువ్వెప్పుడు ఏడుస్తూనే ఉంటావుగా, కొత్తగా ఏడవడానికే ఉంది? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పి ఏడు. ఎందుకా? ఆ మధు నందుల్ని చూస్తుంటే నా కడుపు రగిలిపోతుందే. ఎవరిని చూసిరా కడుపు రగులుతోంది? ఇంకెవర్ని? నీ ముద్దుల కొడుకు, నీ పెద్ద కోడల్ని చూసే. వాళ్ళని చూసి నీ కడుపు రగలడం ఏంటి? ఆ మరి వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎంత అన్యోన్యంగా ఉన్నారో తెలుసా? చిలకా గోరింకల్లా ఉన్నారు. ఆ నందుగాడు మొన్నటి వరకు మొరటోడు నా మొగుడులా ఉండేవాడు, ఇప్పుడు మన్మధుడే నా మొగుడు అన్నట్టు తెగ రొమాంటిక్ గా అయిపోయాడు. చిచ్చి, ముందు అరటి పండు మింగి తగలడు. అరటి పండుతోటి నోరెళ్ళ పెడితే చండాలంగా ఉంది చూడ్డానికి. ఏమైందిరా? వాడు మన్మధుడైపోవడం ఏంటి? అవునే అమ్మా, ఇందాక వాడి గది బయట గుమ్మం చాటున నిలబడి వాడి రొమాన్స్ చూసి ఏడ్చుకుంటూ వస్తున్నాను. అసలు అక్కడ ఏం జరిగిందో సరిగ్గా చెప్పి తగలడు. అసలు నువ్వెందుకు వెళ్ళావు వాడి గది దగ్గరికి? ఆ గౌరీ పళ్ళెంలో రకరకాల ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని ట్రేతో పాటు ఆ నందు గదికి వెళ్తుంటే, భోజనం గదికి వెళ్తుందేంటి చెప్పమా అని వెనకాలే ఫాలో చేశా. అక్కడ చాటుగా నిలబడి చూస్తే నాకు అప్పుడు విషయం అర్థమైంది. ఆ నందుగాడే భోజనాన్ని గదిలో పెట్టమన్నాడంట. రొమాంటిక్ డిన్నర్ కి వాడు ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నాడు. అంతేకాదు, మధుతోటి వాడు భోజనానికి కూర్చోగానే వాడేదో ప్లాన్ చేసినట్టే టింగుమని కరెంటు పోయింది. కరెంటు పోగానే వీడి రొమాన్స్ మితిమీరిపోయి క్యాండిల్ లైట్ వెలిగించి మరీ క్యాండిల్ లైట్ డిన్నర్ తో వాడి రొమాన్స్ స్టార్ట్ చేశాడు. ఒరేయ్, కరెంటు పోయినా మన దగ్గర జనరేటర్ ఆన్ అవుతుంది కదరా? ఆ మధు ఇదే మాట అనింది, ఇంకో 2 నిమిషాల్లో జనరేటర్ ఆన్ చేస్తారు కదా అని. కాని వీడు ఊరుకుంటేగా. కరెంట్ ఎలాగో పోయింది, గదిలో ఉన్న ఫ్యూజ్ పీకేస్తే జనరేటర్ ఆన్ చేసినా గదిలో కరెంట్ రాదు. క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామని క్యాండిల్ లైట్ వెలిగించి మరీ భోజనం స్టార్ట్ చేశాడు. దేవకి, వాడు పని కట్టుకుని గదికి భోజనం పట్టుకురమ్మని గౌరీకి చెప్పినప్పుడే వాడొక అడుగు ముందుకు వేయాలని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. దానికి తగ్గట్టు క్యాండిల్ లైట్ డిన్నర్లు, ముద్దు ముచ్చట్లు జరిగినట్టున్నాయి. ఆ ముచ్చట్లయితే బానే జరిగాయి, తర్వాత సంగతి దేవుడెరుగు. వాళ్ళలా చూస్తుంటే నా కడుపు ఎంత కాలిపోయిందో తెలుసా? నాకు కూడా కాలిపోతుందిరా. నువ్వు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే వారవలేక ఏడుస్తున్నావు.
ఆ సంతోషం నాకు దక్కలేదే, నాకు పెళ్లి కాలేదే అన్న బాధలో నేను ఏడుస్తున్నాను. నాకు ఒక పెళ్లి చేసి తగలడండి. చివరికి సుధీర్ గాడికి కూడా పెళ్లి అయిపోతుంది. రేపో మాపో చిన్నది ఆ శృతికి కూడా పెళ్లి చేసేస్తారు. నేనేమో వాళ్ళ పిల్లల చీవుడు ముక్కులు చీదుకుంటూ చెడ్డీలు ఉతుక్కుంటూ కూర్చోవాలా? నా వల్ల కాదు. నాకు ఒక గంతకు తగ్గ పొంతం చూసి పెళ్లి చేసి పెట్టవే అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. రే, ఏదో ఒకటి చేసి తగలెడతారులే, ఏడవకు. దేవకి, వాడు పూర్తిగా ట్రాక్ తప్పుతున్నట్టున్నాడు. వాడు తల్లి ప్రేమని మర్చిపోయి ఆ పిల్ల ప్రేమలో పడ్డాడు. అది చాలా ప్రమాదం. ముందు వాణ్ణి ఆ ప్రేమ నుంచి కట్టడి చేయడానికి ప్రయత్నించాలి. అదే విధంగా మనం జాగ్రత్త పడాల్సిన విషయాల్లో జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాల్సిన విషయాలంటే చెప్తా. నేనున్నాననేగా నువ్వు చెప్పడం లేదు. మనసులో ఏదో ప్లాన్ వేసినట్టున్నావు. రేయ్, నీకు ఎంతవరకు తెలియాలో ఏం తెలియాలో అంతే తెలియాలి. ఒరే కోటి, ఆ? నువ్వు వెళ్ళరా. ఆ, దేవకి, నా చెవిలో చెప్పు. నీకు సమయం వచ్చినప్పుడు చెప్తానులే, ఇప్పుడు కాదు. అమ్మో, మా అక్క తన నీడనే నమ్మదు. ఇక నిన్ను నన్ను నమ్ముతుందా? చూడు, ఆవిడేదో ఆస్తుల కోసం ప్రాకులాడుతుంది కానీ నాకిప్పుడు ఆస్తుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక్కగానొక్క పెళ్ళి. ప్లీజే, ఏదో ఒకటి చూడవే. ఒరే, చూస్తాలేరా, చంపకు. వెళ్ళు. అమ్మా, బ్లడీ మంకీ మదర్. ఒరే బాబు, ఈవిడిగా రాయడం మొదలుపెట్టారా. నాకే చాలా ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. ఇక నుంచి ప్రతి నిమిషం సంతోషంగా ఉండాలి, తనతోటి లైఫ్ సెలబ్రేషన్లో ఉండాలి అని రకరకాలుగా రంగుల కలలు కంటూ ప్రిపేర్ అవుతూ ఉంటే ఈవిడిగారేమో డైరీ రాయడం మొదలుపెట్టింది. ఎప్పుడవుతుందో ఏంటో. నేను శృతి కోసం, ఇంట్లో గొడవల్ని ఆపడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నా. నాకే అది పెద్ద దిగులు అనిపించడం లేదు. అన్నిటికంటే నన్ను అసంతృప్తికి గురి చేస్తుంది, ఇబ్బందికి గురి చేస్తుంది ఈ ఇంట్లో పరిస్థితులే. అత్తయ్య నన్ను ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. కానీ ఏదో మ్యాజిక్ జరిగినట్టు ఆయనలో మార్పుని చూస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఆయన నా మీద చూపిస్తున్న శ్రద్ధ, నాతో మాట్లాడే తీరు, నన్ను నార్మల్గా ఉంచడానికి, ఇంకా చెప్పాలంటే నన్ను సంతోషంగా ఉంచడానికి ఆయన పడుతున్న తాపత్రయం, ఇవన్నీ చాలా బాగున్నాయి. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకపోతే ఇవన్నీ నిజంగా జరుగుతున్నాయా, కల్లో జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ఈయనలోని మార్పు శాశ్వతంగా ఉంటుందా లేదా అని భయంగా ఉంది. అయినా కూడా ఆయన మాట్లాడుతున్న తీరు, నాతో ఉంటున్న విధానం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే చాలు. ఈ జీవితానికి అంతకంటే ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. హలో, ఏంటి రోజు తెగ రాసేస్తున్నావు? ఏం రాస్తున్నావేంటి? నిన్నటి వరకు మాట్లాడే దిక్కు లేకుండా ఉన్నానుగా. గదిలో ఒంటరిగా నాతో నేను మాట్లాడుకోలేక ఇలా రాయడం అలవాటు చేసుకున్నా. ఇప్పుడు అదే చేస్తున్నా. నిన్నటి వరకు అంటే ఈ ఆన్సర్ ఓకే, కానీ ఇప్పుడు కూడా ఈ ఆన్సర్ చెప్పడం నాకేం నచ్చలా. నిన్నైనా ఇవాళైనా అదే ఆన్సర్ కదా. ఆన్సర్ ఎందుకు మారుతుంది? ఎందుకు మారుతుంది అంటే, నిన్నటి వరకు నువ్వు మాట్లాడేది వినడానికి, కలిసి మాట్లాడడానికి ఎవరూ లేరన్నావు. ఇప్పుడు నేనున్నానుగా. ఉన్నారు. మీతో మాటలు కొంచెం కష్టమేమో అని నా అనుమానం. అంత కష్టమేమీ లేదు, చాలా సింపుల్గా మాట్లాడొచ్చు నాతో. కష్టం అంటే మాట్లాడడం కష్టం అని కాదు. మీతో మాటలు మొదలు పెడితే ఆ మాటలు కాస్త పోట్లాటలుగా మారతాయి. ఆ పోట్లాటలు వద్దనే పుస్తకంతో మాట్లాడుకుంటున్నాను. ఈ పుస్తకం అయితే వాదనలు ఉండవు కదా. నేను ఏది చెప్పదలుచుకున్నానో అది రాసేయచ్చు. నేను కూడా ఏమీ పోట్లాడంలే. అనుకుంటాం గాని మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత పోట్లాట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నాకు నమ్మకం లేదు. అరే, అదేం ఉండదు. ఇదిగో ఆ నోటీస్ బోర్డు కూడా తీసేద్దాం. వద్దు, ఉండనివ్వండి. అరే నమ్మబ్బా,
మనుషులన్నాక అలాగే ఉండిపోతారా ఏంటి? మార్రా. వద్దులేండి. మార్పు అనేది ఎంతసేపు ఉంటుందో తెలీదు. పొద్దున కల్లా వేరే మార్పు వచ్చేయచ్చు. అరే, ఆ మాత్రం నమ్మకపోతే ఎలాగా? కాస్త నమ్మితే బావుంటుంది కదా. మాకు కాస్త ఎంకరేజింగ్గా ఉంటుంది. మారేటప్పుడు మాకు సపోర్ట్ చేయాలి మరి. చూద్దాం. ఇప్పుడైతే నమ్మకం కుదరడం లేదు. చూసావా దేవుడా, మనిషి మారుతుంటే కూడా నమ్మట్లేదు. నాలో మార్పు వచ్చినట్టు ఆవిడిగారికి కూడా అర్థమయ్యేలా ఏదో ఒకటి చెయ్యి. ఆ, ఇంకా ఎన్ని చాప్టర్లున్నాయండి? అయిపోయింది. మీరు పడుకొని నిద్రపోండి. నిద్ర రావద్దు, కాసేపు ఏవో కబుర్లు చెప్పుకుందాం. చెప్పడానికి నా దగ్గర ఏం కబుర్లు ఉన్నాయి? చెప్పాలనుకుంటే బోలెడుంటాయి. ఏదో ఒకటి మాట్లాడొచ్చు. ఒకప్పట్లో నోరు విప్పితే లొడలొడ వాగుతూనే ఉంటావు, సైలెంట్ గా ఉండవా అన్న మనిషి ఇప్పుడు మాట్లాడమంటున్నాడు. ఏం మాట్లాడాలో ఏంటో. ఆఫీస్కి లేట్ అవుతున్న భర్తకి షర్ట్ బటన్స్ పెట్టాలని తెలీదా? ఏంటి మీ బాధ? వచ్చి బటన్స్ పెట్టు. ఈ బటన్స్ పెట్టుకోవడం కూడా చేత కాదా? నాతో పెట్టించుకోవాలన్న పంతమా మీకు? మొదలవుతోందా మొదలవుతోందా మనలో ఇంకేదో మొదలవుతోందా?